ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న మూవీ కలియుగం 2064. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. కాకపోతే పెద్దగా ఎవరు కూడా ఈ మూవీని థియేటర్లో చూడలేదు. అలాగే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. ఈ మూవీ కూడా మొత్తం కూడా కల్కి మూవీ స్టోరీ లాగానే ఉండడం జరిగింది. ఇక ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం అయితే ఈ మూవీని ఒక్కసారి అయితే చూడవచ్చు. ఈ మూవీ మొత్తం కూడా థ్రిల్లర్ యాక్షన్గా సాగుతుంది. యాక్షన్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ప్రపంచమంతా కూడా నాశనం అవుతుంది. కానీ ఒక ప్లేస్లో తినడానికి తిండి, వాటరు అన్ని సౌకర్యాలతో ఒక ప్లేస్ అయితే ఉంటుంది. జనాలు అందరూ కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఈ మూవీలో మెయిన్గా 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి హీరోయిన్, ఇంకొక వ్యక్తి క్యారెక్టరు. ఇక వీళ్ళిద్దరు చుట్టే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఆ ప్లేస్లోకి వెళ్తారా లేదా, వీళ్ళిద్దరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. ఈ మూవీ అయితే చాలా స్లోగా అయితే తీయడం జరిగింది. డైరెక్టర్ బాగానే తీద్దాం అనుకున్నాడు. కాకపోతే స్క్రీన్ ప్లే అనేది బెడ్సి కొట్టింది. ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా నిదానంగా ఉంటుంది. ఎగ్జైటింగ్గా అంటే ఎంగేజింగ్గా తీయడంలో డైరెక్టర్ అయితే 100% విఫలం అవ్వడం జరిగింది. కాకపోతే విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్లోనే అంత మంచి విజువల్స్ చూపించడంలో మాత్రం తప్పకుండా గ్రాఫిక్స్, వాటికి సంబంధించిన డిజైనింగ్ బాగానే సక్సెస్ అవ్వడం జరిగింది. మూవీ స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లేనే స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా నిదానంగా సాగుతుంది. సో ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం అయితే ఈ మూవీని ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడైతే చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.